అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చెప్పిన విధంగా చేస్తే ఒక 1 మంత్ వరకు పచ్చడి పక్కగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఇక టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానంలోకి వెళ్దాం. టమాటా నిల్వ పచ్చడి కోసం నేను 1 kg వరకు చూడండి ఫ్రెష్గా ఉన్న టమాటా 1 kg వరకు తీసుకున్నాను. టమాటా నిల్వ పచ్చడి కోసం టమాటా అనేది ఈ విధంగా రెడ్గా గట్టిగా ఉండాలి. చూసి మీరు టమాటా ఈ విధంగా గట్టిగా రెడ్గా ఉండే విధంగా ఒక 1 kg వరకు టమాటా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వాటర్లో క్లీన్ చేసుకొని టమాటా అనేది తడి అనేది లేకుండా ఒక మంచి క్లాత్తో తుడుచుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 kg టమాటాకు 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోండి. చింతపండులో మీకు చింతపండు తొక్క అనేది తీయడానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని ఒక 1 hour వరకు నానబెట్టుకొని చింతపండు కాకుండా చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకొని మనం టమాటా పచ్చడి అనేది తయారు చేసుకుందాము. మీకు ఈజీ ప్రాసెస్ ఇది. తొక్క అనేది మీకు క్లీన్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని జాలి గంటతోని మీరు చింతపండు గుజ్జుని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 kg టమాటాకి 2 ఎల్లిగడ్డలు 2 నుంచి 3 వరకు ఎల్లిగడ్డలు తీసుకోండి. అవి పొట్టు తీయకుండా ఈ విధంగా పాయలుగా తీసుకొని వెల్లుల్లిపాయలను ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటాను వాటర్లో క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత టమాటాలను మనం మీడియం సైజులో, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా టమాటాలు ఈ విధంగా చూడండి మీడియం సైజులో కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఈ సైజులో మనకు టమాటా కట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఎందుకంటే టమాటా మనకు చాలా సెన్సిటివ్ కాబట్టి ఆయిల్లో వేయగానే మనకు టమాటా ఉడికిపోతుంది. చూడండి ఈ కేజీ టమాటాను ఈ సైజులో మీడియం సైజులో కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. 1 kg వరకు టమాటా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచుకొని 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. మరియు 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం మంట మీద దోరగా గరిటెతో కంటిన్యూగా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి. మెంతులు జీలకర్ర ఆవాలు వేగాయి. ఇప్పుడు వీటిని ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతులు ఆవాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ టమాటా ముక్కల్ని కలుపుతూ టమాటా ముక్కలు వాటర్ అనేది అంతా బయటికి వచ్చి ముక్కలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు మూత వేసుకొని మంట హైలో పెట్టుకొని మధ్యలో చెక్ చేస్తూ కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తపడి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి టమాటా ముక్కలు మనకు ఈ విధంగా మెత్తబడుతూ వాటర్ అనేది బయటికి వచ్చి ఈ వాటర్ అంతా మరిగిపోయి మనకు టమాటా అనేది దగ్గర పడాలి. మీరు మధ్యలో చెక్ చేస్తూ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఉడికి కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మరియు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా
వేసుకొని ఒక 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒకసారి మనం అంతా కలిసేలా గరిటెతోనే ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఒక 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. టమాటా గుజ్జు మరియు పసుపు అనేది మనకు అందులో కొంచెం ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకొని ఉడికించుకోండి. చూడండి, టమాటా చింతపండు ఈ విధంగా ఉడికి దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని చిన్న ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసుకున్న 2 ఎల్లిగడ్డల రెబ్బల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మరియు 1 కేజీ టమాటాకు 100 గ్రాముల కారపొడి వేసుకోండి. అలాగే 100 గ్రాముల ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్ గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. వేరొక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన ఈ టమాటా చింతపండు మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినాకనే మీరు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత వేసుకొని ముందుగా ఈ మిశ్రమాన్ని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మీరు చిన్నగా టమాటా ముక్కలు చిన్నగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా కాకుండా. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ మూత వేసుకొని మళ్ళీ ఒకటి లేదా 2 రౌండ్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, సెకండ్ టైం మనం గ్రైండ్ చేసుకుంది ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ మరియు వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్ ఒకసారి అంతా కలిసిపోవడం కోసం, మిక్స్ అవ్వడం కోసం మనం గ్రైండ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ చట్నీని మనం మొత్తం తాలింపు ఒకటేసారి వేసుకోవచ్చు, లేదా కొంచెంగా కూడా తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల పొట్టు అన్ని రెబ్బలకు పొట్టు తీసుకొని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఎల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. అదే 1 టీ స్పూన్తో మినప్పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మరియు అదే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా మంచి స్మెల్ వచ్చేలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 8 వరకు ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. చిన్న మిర్చి అయితే ఒకటిగానే వేసేసుకోండి. తర్వాత 3 లేదా 4 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో మనకు పోపు రెడీ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా నిల్వ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోండి. టమాటా పచ్చడి పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. మీరు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ పోపుని ఉడికించుకోండి. బాగుంటుంది. అసలు పోపులోనే స్మెల్ వస్తుంది, అసలు అద్దిరిపోతుంది.
మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చట్నీ అనేది ఈ విధంగా చేస్తే ఒక 1 మంత్ వరకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ చట్నీ దోశలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓకే, ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.